డ్రాగన్ లో ఎన్టీఆర్ వేసేది డ్యూయల్ రోల్. ఇందులో ఎలాంటి డౌట్ కి ఛాన్స్ లేదు. ఎందుకంటే గ్లిమ్స్ లో కూడా ప్రశాంత్ నీల్ కేవలం ల్యూగర్ రోల్ మాత్రమే పరిచయం చేశాడు. కాబట్టి అసలు డ్రాగన్ రోల్ ఇంకా అలా హోల్డ్ లోనే పెట్టారని అర్థమవుతోంది. అయితే ఇక్కడ అసలు సమస్య డ్రాగన్ ని ఎప్పుడు పరిచయం చేస్తాడని కాదు, ఆ పాత్ర ఎలా ఉంటుందని. ఎన్టీఆర్ కెరియర్ లో డ్యూయల్ రోల్స్ కొత్త కాదు. ఆంధ్రావాలా, అదుర్స్ నుంచి దేవర వరకు 4 సార్లు ఈ ఫార్ములా వాడేశాడు. కానీ ఇక్కడ అన్నింట్లో కామన్ పాయింట్ ఏంటి అంటే డ్యూయల్ రోల్స్ లో ఒకటి సాఫ్ట్ అయితే మరొకటి రఫ్ అండ్ టఫ్ పాత్ర. కానీ డ్రాగన్ లో మాత్రం అలా కాదు అని తెలుస్తోంది. ఒక్కదాన్ని మించి మరొకటి రఫ్ ఆడించే పాత్ర. అందుకే డ్రాగన్ లో వాడిన కత్తికి 2 వైపులా పదునే అంటున్నారా? ఇంతకీ ఆ పాత్ర ఎలా ఉంటుంది, ఎప్పుడు పరిచయం కాబోతోంది? హ్యావ్ ఎ లుక్. డ్రాగన్ లో ల్యూగర్, డ్రాగన్ ఈ 2 పాత్రలు ఎన్టీఆర్ వేస్తున్నాడా? గ్లిమ్స్ ప్రకారం చూస్తే ల్యూగర్ రోల్ ఎన్టీఆర్ కనిపించాడు, కానీ టైటిల్ రోల్ ని మాత్రం గ్లిమ్స్ లో చూపించలేదు. అందుకే పక్కాగా తను 2 పాత్రలు వేస్తున్నాడని అంతా కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. అయితే ఒక్కసారి ఊహించుకోండి, డ్యూయల్ రోల్ మూవీలంటేనే ఒక పాత్ర సాఫ్ట్ గా, మరో పాత్ర రఫ్ అండ్ టఫ్ గా ఉంటుంది. ఆల్రెడీ డ్రాగన్ గ్లిమ్స్ లో ల్యూగర్ గా ఎన్టీఆర్ రఫ్ అండ్ టఫ్ లుక్ తో సీరియస్ పాత్ర అని తేలింది. కాబట్టి డ్యూయల్ రోల్ మూవీల ఫార్ములా ప్రకారం టైటిల్ రోల్ వేసే డ్రాగన్ పాత్ర సాఫ్ట్ గా ఉంటుందా? కానే కాదు. ఎవరైనా టైటిల్ రోల్ ని సాఫ్ట్ గా డిజైన్ చేస్తారా? నిజం చెప్పాలంటే టైటిల్ రోలే చాలా రగుడుగా ఉండటం కామన్. అంటే సాఫ్ట్ రోల్, రఫ్ అండ్ టఫ్ రోల్ల కలయికగా డ్యూయల్ రోల్స్ వేసే ఫార్ములా డ్రాగన్ కి ఫాలో కావట్లేదా అంటే అలాంటి పరిస్థితులు కనిపించట్లేదు. డ్రాగన్ లో కత్తికి 2 వైపులా పదునే అని తెలుస్తోంది. అసలు డ్రాగన్ లో ల్యూగర్ రోలే ఇంత భయానకంగా ఉంటుందనేలా ఎన్టీఆర్ కనిపించాడంటే అసలు సిసలైన డ్రాగన్ రోల్ ఇంకెంత భయంకరంగా ఉండొచ్చు? పాత్రలు అంత సాలిడ్ గా కుదిరాయి కాబట్టే డ్రాగన్ మీద భారీగా ఉన్న నమ్మకంతో 4.5 నిమిషాల గ్లిమ్స్ ను వదిలాడు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ కూడా ఇంత కంటెంట్ ను రిలీజ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చాడంటే తనకెంతగా ఈ సినిమా మీద నమ్మకం ఉండొచ్చు. అన్నింటికీ మించి తనకు ఈ సినిమాలో నచ్చింది కూడా 2 సాలిడ్ విలన్ లాంటి పాత్రలే అని తెలుస్తోంది. నిజానికి ఆంధ్రావాలా, అదుర్స్ ఎందులో చూసినా ఒక పాత్ర చాలా సాఫ్ట్ అయితే మరొకటి రఫ్. జై లవకుశలో ఒక పాత్ర సాఫ్ట్, మరొక పాత్ర కామెడీ, ఇంకో పాత్ర విలని. ఇక అదుర్స్ లో తండ్రి రఫ్ అండ్ టఫ్, కొడుకు సాఫ్ట్. కానీ డ్రాగన్ లో అలా కాదు. 2 పాత్రలు మాస్ మతిపోగొట్టేలా కనిపిస్తాయి. ల్యూగర్, డ్రాగన్ రెండింటిని ట్రైలర్ లో కలిపి చూపిస్తాడో, థియేటర్ లోనే చూడమంటాడో కానీ డ్యూయల్ రోల్ మూవీలు రెగ్యులర్ గా వాడే సాఫ్ట్ అండ్ హార్డ్ ఫార్ములాను మాత్రం డ్రాగన్ టీం పక్కన పెట్టినట్టుంది.